19వ తేదీ సెప్టెంబరు నెల 2024 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానము కొరకై అపోస్తలుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుందాము. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయిరి. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమేన్. శ్రమలలో సరి అయిన వైఖరిని కలిగి ఉండుట ఎలాగో ఈ ఉదయకాలం మనం ప్రభు యొద్ద నేర్చుకొనబోతున్నాము. మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులను మనం ఎలా చూస్తున్నాము, సంభవిస్తున్నటువంటి అనేకమైన సంభవాలను లేక వ్యతిరేకమైన పరిస్థితులను, కష్ట నష్టాలను, అవమానాలను, వీటన్నిటిని మనం ఏ రీతిగా ఎంచుతున్నాము అనేది ప్రశ్నించుకొని వాక్య ప్రకారంగా జీవించడానికి మనకు ఈ ఉదయకాల ధ్యానము సహాయం చేస్తూ ఉంటుంది. అపోస్తలుడు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటిస్తున్నటువంటి ప్రారంభపు దినాలు. అయితే యేసయ్యను ప్రకటిస్తుండగా మత నాయకులు, ప్రధాన యాజకులు, అలాగే సద్దూకయ్యులు, మిగిలినటువంటి వారు అపోస్తలులను బలాత్కారంగా పట్టుకొని చెరసాల్లో వేయించారు. దేవుడు అద్భుతంగా చెరసాల నుంచి విడిపించారు. అయితే ఆ ఉదయకాలము చెరసాల్లో ఉన్నటువంటి వారిని తీసుకుని వచ్చి సన్హెడ్రిన్లో నిలువబెట్టి తీర్పు తీర్చడానికి వారు సిద్ధపడుతూ ఉండగా చెరసాల్లో ఉంచబడిన వారు కనిపించరు. వారు దేవాలయంలోనికి వెళ్ళి దేవుని సువార్తను మరలా ప్రకటిస్తూ ఉంటారు. వారిని మర్యాదగా పట్టుకుని వచ్చి సన్హెడ్రిన్ సభలో నిలవబెట్టి వారిని భయపెట్టడానికి, బాధించడానికి ప్రయత్నం చేస్తారు. వారు ఖండితంగా చెప్పారు, మీరు ఈ నామమున ప్రకటించకూడదు, ఇంకెక్కడ కూడా మీ బోధ యెరూషలేములో వినబడకూడదు అని వారికి వార్నింగ్ ఇచ్చినట్లుగా మాట్లాడతారు. ఆ సందర్భంలో ఇక వారి యొక్క ఆలోచనలు చాలా తీవ్రతరం కాబోతూ ఉండగా గమలీయేలు అనబడేటువంటి ఒక పరిసయ్యుడు వారిని వారించి విడుదల చేయమని చెప్తాడు. ఆ మాటలు విన్నటువంటి వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను కొరడాలతో కొట్టిస్తారు. కొట్టించి విడుదల చేసినప్పుడు వ్రాయబడిన చక్కటి మాట ఏమిటంటే, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులము అని ఎంచబడినందుకు వారు సంతోషిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయారు అని వ్రాయబడింది. స్నేహితులరా, అవమానము పొందుటకు పాత్రులుగా ఎంచబడ్డాము, అందుకు స్తోత్రాలు అని చెప్తూ ఉన్నారు. అవమానాన్ని ఎవరు సహిస్తారండి? కొంతమంది ఆత్మాభిమానం కలిగిన వారు అవమానాన్ని సహించలేక కృంగిపోతూ ఉంటారు. మానసికంగా అనారోగ్యానికి గురి చేయబడుతూ ఉంటారు. ఎవరు కూడా ఆ అవమానాన్ని వారు పొందాలి అని ఆశించరు. వారి పేరు ప్రతిష్టలను పణంగా పెట్టాలి అని ఎవరు కూడా కోరుకొనరు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడినందుకు అపోస్తలులు శారీరకంగా హింసించబడ్డారు, బహిరంగంగా కూడా వారు హింసించబడ్డారు. ప్రియ స్నేహితులను, వారిని కొట్టినందుకు మత నాయకులు సంతోషించి ఉంటారు, ఎందుకంటే వారి పగ తీర్చబడినందుకు. కానీ కొట్టినవారు కొట్టినందుకు సంతోషించిన దానికంటే కొట్టబడిన అపోస్తలులు వారికి లభించిన అవమానాన్ని బట్టి మరి ఎక్కువగా సంతోషించారు. ప్రియులారా, మనకి ఇది అర్థం కానటువంటి అనుభవము. శ్రమలో ఎలా సంతోషిస్తారు? అవమానిస్తే అవమానాన్ని ఎలా సంతోషంగా స్వీకరిస్తారు? ఒక చిన్న మాట అంటేనే ఆ మాట మనం భరించలేము. క్రీస్తు కొరకు ఒక చిన్న మాట కూడా భరించడానికి మనం ఎవరము సిద్ధంగా ఉండేటంత విశ్వాసాన్ని కలిగి లేము. ఎన్నోసార్లు ప్రియ స్నేహితులారా, మనము పొందిన శ్రమలను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి మనము దేవునికి
చాలాసార్లు మనము ఫిర్యాదు చేసే ఉంటాము, ప్రభువా నేను ఇలా నిందించబడుతున్నాను, నేను ఇలా అవమానించబడుతున్నాను, దయచేసి నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, నన్ను అవమానించిన వారిని జ్ఞాపకం చేసుకోండి, నన్ను నిందించిన వారిని జ్ఞాపకం చేసుకోండి అని చాలా పర్యాయములు బహుశా ఫిర్యాదు చేసే ఉంటాము. కానీ ఇక్కడ వీరు అవమానాన్ని బట్టి ఆనందిస్తూ ఉన్నారు. ఆ మాట మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పారు 5వ అధ్యాయంలో, నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని చెప్పి. అంటే దేవుని కొరకు మనము నిందలు, అవమానాలు, దూషణలు, ఇంకా అనేకమైన చెడ్డ మాటలు భరించవలసి ఉంటుంది అని ప్రభు సూచనగా చెప్పారు. అయితే స్నేహితులారా, దాన్ని భరించడానికి ఎంతమంది మనం సిద్ధంగా ఉంటాము? వారు ఎందుకు సంతోషిస్తున్నారు అని అంటే, వారు సరి అయింది చేశారు ప్రభు కోసం కనుక వారు హింసించబడినా సంతోషించారు. చాలాసార్లు తప్పు చేసి హింసించబడి బాధపడిపోతూ ఉంటారు కొంతమంది. మేము హింసించబడ్డాము, మేము మాట పడ్డాము, మేము బాధించబడ్డాము, తప్పు చేశారు అందుకే బాధ వచ్చింది, కానీ దాన్ని కూడా సహించలేరు కొంతమంది. తప్పు చేసినందువల్ల నిందొస్తే ఆ నిందను చాలా అవమానంగా భావిస్తూ ఉంటారు కొంతమంది, కానీ తప్పు అవమానంగా భావించరు. తప్పు చేయడం అనేది ఒక అవమానం అనే సంగతి వారు గుర్తించరు, కానీ తప్పుకు శిక్ష పడినందుకు వారు అవమానంగా భావిస్తూ ఉంటారు. దానికి విరుద్ధంగా అపోస్తలులు, దేవుని బిడలు వారు చేస్తున్నది, వారు సరి అయినదే చేశారు. అనగా యేసుక్రీస్తు ప్రభువారి నామాన్ని వారు ప్రకటించడం వారు సరి అయిన కార్యం. అది ఆ సరి అయిన కార్యం చేసినందుకు వారు అవమానించబడ్డం అనేది వారు చాలా మంచి విషయంగా భావిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ఏమై ఉన్నారో, యేసుక్రీస్తు వారి ప్రేమ ఏమై ఉన్నదో, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఏమి చేయగలరో, ఇలాంటి విషయాలన్నీ కూడా కొన్నిసార్లు ప్రియులారా మనం నోటితో చెప్పిన దానికంటే మన జీవితంలో సంభవించే సంఘటనల ద్వారా మనం చెప్పడానికి ఎక్కువ అవకాశం దొరుకుతుంది. వారు కొట్టబడినప్పుడు, వారి యొక్క శరీరము వీపంతా చీల్చబడినప్పుడు, ఆ వీపునున్న చర్మమంతా కూడా చీలికలుగా మారిపోయినప్పుడు నిజంగా వారు సంతోషిస్తూ ఉంటే, అక్కడ చూస్తున్న వారందరికీ కూడా వారి జీవితాల్లో తెలుస్తున్న ఒక సత్యం ఏమిటంటే, యేసు ఎవరో వారు కనుగొనడానికి అవకాశం కలుగుతూ ఉంది. అవును ప్రియులారా, మన కొరకు క్రీస్తు పొందిన శ్రమల ముందు, అవమానాల ముందు, నిందల ముందు, అవహేళన ముందు మన జీవితంలో మనం పొందేవి ఏమాత్రపివి ఎప్పుడైనా ఆలోచన చేశామా? వారు కొరడాలతో కొట్టబడిన తర్వాత ఆనందిస్తున్నారు. ఎందుకు అనంటే బైబిల్ సెలవిస్తూ ఉంది ప్రియులారా, వారు ఆ నామము కొరకు అవమానం పొందుటకు మేము అర్హులుగా ఎంచబడినందున. ఇక్కడ అర్హత అనే మాటలో గమనించినప్పుడు చాలాసార్లు గొప్పతనాల కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాము. ఆ గొప్ప స్థాయికి నేను అర్హుడిగా మార్చబడాలి, ఆ గొప్ప ఘనతకు నేను అర్హురాలిగా మార్చబడాలి, ఆ స్థానంలోనికి నేను అర్హునిగా చేరాలి అని భావిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అపోస్తలుడు అవమానానికి అర్హులుగా మార్చబడినందుకు సంతోషిస్తున్నారు, నిందకు అర్హులుగా మార్చబడినందుకు సంతోషిస్తూ ఉన్నారు, శ్రమలకు అర్హులుగా మార్చబడినందుకు సంతోషిస్తూ ఉన్నారు. నిజంగా ఎంత వ్యత్యాసం అండి ఈ లోకానికి, దేవుని బిడ్డలుగా జీవించే జీవితానికి. ప్రియ దేవుని బిడ్డలారా, వారి బాధలో ఆనందించే శక్తి వారికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇలాంటి అనుభవం ఎలా సంపాదించారు? ఏ రీతిగా కలిగింది? మనం గమనించినట్లయితే కనుక కొన్ని ఆలోచనలు వాక్యం ద్వారా ప్రభువు మనకు నేర్పిస్తారు. చాలాసార్లు ప్రియ స్నేహితులారా, ఈ శ్రమల ద్వారా మన జీవితంలో సంభవించే కార్యాన్ని మనం గుర్తించము, కానీ వారు గ్రహించారు కనుక సంతోషిస్తున్నారు. ఏంటినంటే శ్రమల ద్వారా వారిలో క్రీస్తు ప్రత్యక్షము కాబోతున్నారు కనుక వారు ఆనందిస్తున్నారు. అవును స్నేహితులారా, పౌలు గారు తాను గలతీ సంఘానికి వ్రాస్తూ 1వ అధ్యాయము 16వ వచనంలో చెప్పారు,
ఆయనను నాయందు బయలుపరచ అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదించలేదు. పౌలు గారు చెప్తున్న మాట ఏమిటంటే, దేవుడు నా ద్వారా బయలుపరచబడాలి అని అనుకున్నారు. అప్పుడు నేను ఇది అంగీకరించాలా వద్దా అని నేను మనుషుల దగ్గర సలహా తీసుకోలేదు అంటున్నారు. పౌలు గారి జీవితంలో దేవుడు ఎలా ప్రత్యక్షపరచబడ్డాడు? ఏ రీతిగా దేవుడు ప్రత్యక్షపరచబడి ఉన్నారండి? పౌలు గారు చెప్తున్నారు, నా ద్వారా దేవుడు ప్రత్యక్షపరచబడాలనుకుంటున్నారు. నిజంగా పౌలు గారు ఏమన్నా సుఖవంతమైన జీవితాన్ని జీవించారా? క్షేమకరమైన జీవితాన్ని జీవించారా? కొరింథీ సంఘానికి రాస్తున్నప్పుడు మొదటి పత్రికలో ఆయన పడిన శ్రమలన్నీ కనిపిస్తూ ఉంటాయి. 3 పర్యాయములు కొరడా దెబ్బలు, చచ్చి బ్రతికిన దినాలు ఎన్నున్నాయి. ఆకలి దప్పుల చేత, వస్త్రహీనత చేత, నమ్మిన వారే మోసగించినందు చేత, సంఘం లోపల సంఘం వెలుపల ఎన్ని శ్రమలండి! ఎన్ని పర్యాయములు మరణానికి దగ్గరగా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చారు. ఈ శ్రమలన్నిటి ద్వారా దేవుడు పౌలు గారి జీవితంలో ప్రత్యక్షమయ్యారు. అనగా లోకం చూడగలిగింది. పౌలు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో లోకం చూడగలిగింది. ముఖ్యంగా అతని శ్రమలలో లోకం చూడగలిగింది ప్రియులారా. అందుకే దయచేసి మర్చిపోవద్దు, మనం బాగా ఎరుగుదము. పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గారి గ్రంథాన్ని చూస్తాము. యోబు గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు యోబు దేవుడు ఏమై ఉన్నారో మనకు తెలుస్తూ ఉంటుంది. యోబు చెప్తూ ఉంటారు, ఆయన నన్ను చంపినా సరే నేను ఆయన కొరకే కనిపెడతాను, నేను వెళ్ళే మార్గము నాకు తెలియదు కానీ నా దేవునికి బాగా తెలుసు అని చెప్తున్నారు. నేను శోధించబడుతున్నాను కానీ ఆ శోధనలేంటో నాకు అక్కర్లేదు, నా ప్రభువే చూసుకుంటారన్నట్లుగా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. స్నేహితులారా, అపోస్తలుడు ఎందుకు సంతోషించారు అంటే దెబ్బలు తినడం సంతోషం కాదండి, ఆయన నామములో అవమానానికి వారు అర్హులుగా ఎంచబడినందుకు వారు సంతోషిస్తూ ఉన్నారు. నిజంగా ఎంత గొప్ప భాగ్యం అండి. ప్రియ దేవుని బిడ్డ, ఈ జీవితంలో ఈ శరీరానికి ఘనత, మహిమ, గొప్పతనాలు ఆపాదించుకుంటే అదేమి గొప్ప సంతోషం కాదండి. ఈ దేహము దేవుని కొరకు వాడబడితే అంతకు మించిన సంతోషం ఏముంది? ఈ జీవితము దేవుని మహిమ కొరకు ఒక సాధనంగా మార్చబడితే అంతకంటే గొప్ప సంతోషం ఏముందండి? మన జీవితం అనే అద్దములో నుండి మన శ్రమల ద్వారా యేసయ్య కనిపిస్తూ ఉంటే, ఆయన ప్రేమ కనిపిస్తూ ఉంటే, ఆయన సహనం కనిపిస్తూ ఉంటే, ఆయన గొప్ప త్యాగం కనిపిస్తూ ఉంటే ఎంత బాగుంటుందండి? దానికి నిజంగా అంతకంటే పరమార్థం ఏముంటుంది? కాబట్టి స్నేహితులారా, పేతురు గారే ఈ అనుభవాలన్నీ ఎరిగి తన పత్రికలో రాశారు. 4వ అధ్యాయము 13వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఆయన తన అనుభవాన్ని పత్రికలో పంచుకుంటూ ఉన్నారు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు అనగా మన జీవితాలలో శ్రమల ద్వారా క్రీస్తు మహిమ బయలుపరచబడుతుంది. క్రీస్తు స్వరూపాన్ని లోకం చూడగలుగుతుంది. ప్రియులారా, నీవే స్థలములో ఉంటే ఆ స్థలములో, ఏ పరిస్థితుల్లో ఉంటే ఆ పరిస్థితుల్లో నీ దేవుడు నీ ద్వారా కనిపించగలిగితే గనక ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేస్తున్నారా? ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు నీలో నుండి క్రీస్తు ప్రభుని చూస్తూ ఉంటే గనక ఆ జీవితం వారికి ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో ఎప్పుడైనా గమనించామా అండి? కాబట్టి అపోస్తలులు చెప్తున్నారు, అవమానమునకు మేము అర్హులుగా ఎంచబడినందుకు దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, సంతోషిస్తున్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఆనాడు శ్రమలలో యోబు దేవుణ్ణి స్తుతించారండి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని చెప్పారు యోబు భక్తుడు. అంటే తనకు లభించిన శ్రమలలో, తను పొందుకున్నటువంటి నష్టాలలో, తనకు కలిగినటువంటి తీవ్రమైన భరించలేని కష్టములో తన దేవుణ్ణి స్తుతిస్తే, ఇక్కడ అపోస్తలులు తమ శ్రమలలో తమ దేవుణ్ణి బట్టి ఆనందిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలోనూ కూడా మనము ఆనందించడము ఎందుకు అనంటే ఆయన నామము కొరకు మనము పాత్రులుగా ఎంచబడినందుకు. ఆయన మన ద్వారా, మహోన్నతుడైన దేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన ద్వారా ప్రత్యక్షపరచబడుతూ ఉన్నందుకు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలం వాక్యం వింటున్న నీవు నేను జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నోసార్లు ఎందుకు నాకు ఈ శ్రమలను ప్రశ్నించుకుంటాం. ప్రభువా, వీరు శ్రమ పెడుతున్నారు, వారు అవమానిస్తున్నారని ప్రభు దగ్గర మాట్లాడుతూ ఉంటాం. కానీ అపోస్తలులు వారి శ్రమలలో
వారు చూపించిన వారి యొక్క వైఖరి, వారి ఆలోచించిన విధానం, వారు తలంచిన తలంపులు చూస్తే ఆశ్చర్యంగా ఉంటాయి. వారు దెబ్బలను సహించారు, అలాగే అవమానాన్ని భరించారు, ఆనందంగా బయటికి వెళుతున్నారు. కారణం ఇది ప్రభు నామములో మాకు అనుగ్రహించిన భాగ్యము అని భావించారు. కాబట్టి ప్రియులారా, ప్రతి పరిస్థితిలోనూ కూడా ప్రభు మన ద్వారా బయలుపరచబడినట్లుగా జీవించుదాం. దేవుని ప్రేమ లోకానికి కనిపించాలి, దేవుని కార్యాలు లోకం చూడగలగాలి. అంతకంటే గొప్ప ధన్యత మన జీవితంలో మరొకటి లేదు. కనుక ప్రభు కొరకు జీవించుదాం, ప్రభువును బయలుపరచునట్లుగా మన జీవితాన్ని కలిగి ఉందాం. దేవుడు మనను దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాలమందు నాయన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మీ పరిశుద్ధ సన్నిధిలో ప్రభువా మమ్మల్ని దర్శించినందుకు మీకు స్తోత్రాలు. ఆనాడు అపోస్తలులు వారు పొందిన నాయన శ్రమలు, వారు పొందిన అవమానాలు నాయన వారికి ఎంత సంతోషాన్ని ఇచ్చాయి. ఎందుకంటే మీ నామములో వారు వాటిని అనుభవిస్తున్నారు గనక నాయన, మీ నామములో వాటిని పొందడానికి అర్హులుగా వారికి అవకాశం దొరికింది కనుక వారు ఆనందిస్తున్నారు తండ్రి. దేవా, మీ నామాన్ని బట్టి అవమానంగా భావించకుండా అదొక గొప్ప ఘనతగా భావించి జీవించే భాగ్యం అందరికీ దయచేయండి. వాక్యం విన్న వారందరినీ మీరు ఆశీర్వదించండి. వారి వారి కుటుంబాలలో నాయన మీ సహాయం దయచేయండి. బలహీనంగా ఉన్న వారిని ఆదుకోనండి ప్రభువా. ఆయా సమస్యల చేత, ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్న వారందరికీ కూడా మీ సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాను. మీ సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతమంది మా ప్రభువా సేవా జీవితంలో కష్టాలు ఎదుర్కొంటున్నారు, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభు, వారందరినీ మీరు ఆదుకోనండి, వారికి మేలు చేయండి, పరిచర్యలు బలంగా నడిపించి మహిమ పొందమని యేసు నామమును వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. త్రియేక దేవుని సన్నిధి మనకు తోడైండునుగాక. ఆమెన్.